రాజధాని కోసం అమరావతి ఫేజ్ 2 భూసమీకరణ రైతుల విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే మంత్రి నారాయణను కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా మిగిలేది 2000 ఎకరాలే. స్థలాల కోసం సంస్థల నుంచి పెరుగుతున్న వినతులు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరింత భూసమీకరణకు కసరత్తు. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభం. రాజధాని నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశలవారీగా భూసమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల రైతులు పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి తమ భూములను సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూసమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి, హరిశ్చంద్రపురం తదితర గ్రామాల రైతుల నుంచి తమ భూములు తీసుకోవాలన్న వినతులు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతిని నిర్మించాలని, భవిష్యత్తు అవసరాలను బట్టి తదుపరి భూసమీకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డీఏ వద్ద 2000 ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4000 ఎకరాలు కావాలని అంచనా. ఒకపక్క రాజధాని అవసరాలు పెరుగుతుండటం, మరోపక్క తమ భూములను తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుండటంతో ప్రభుత్వం భూసమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాజధానికి ఒక పక్క సరిహద్దుగా నది ఉంది. దానిని దాటి వెళ్లరు. మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకు ఇప్పటికే భూసమీకరణ చేసేశారు. మిగతా రెండు వైపులా భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 28 గ్రామాల పరిధిలో సమీకరణలో 37,941 ఎకరాలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా కొంత పెండింగ్లో ఉంది. 34,689 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా 3,252 ఎకరాలను సమీకరించాలి. రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి 2014-2019 మధ్య సింగపూర్కు చెందిన అసెండాస్ సింగ్ బ్రిడ్జి, సెమ్కాట్ సంస్థల కన్సార్షియానికి ప్రభుత్వం 1691 ఎకరాలు కేటాయించింది. జగన్ ప్రభుత్వం ఆ సంస్థలతో ఒప్పందం రద్దు చేసుకుని వెళ్లగొట్టింది. R5 స్టార్టప్ ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సింగపూర్ సంస్థలు ముందుకు రాకపోతే వేరే అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి స్టార్టప్ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికోసం గతంలో కేటాయించిన 1691 ఎకరాలను అలాగే ఉంచుతోంది. ప్రభుత్వం రాజధాని మాస్టర్ ప్లాను విధ్వంసం చేయడమే లక్ష్యంగా అమరావతిలో R5 జోన్ను సృష్టించి 1500 ఎకరాల్లో బయటి ప్రాంతాలకు చెందినవారికి అక్కడ ఇళ్ల పట్టాలిచ్చింది. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉండటంతో సిఆర్డీఏ ఆ భూముల జోలికి వెళ్లడం లేదు. రాజధానిలో నిర్మాణ పనుల కోసం 300 ఎకరాల్లో మట్టి తవ్వేందుకు వివిధ గుత్తేదారు సంస్థలకు సిఆర్డీఏ గతంలో అనుమతులిచ్చింది. అక్కడ చాలా పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ 300 ఎకరాలు కూడా తక్షణం ఉపయోగపడవు. భవిష్యత్తులో అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి ప్రాజెక్టు చేపట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం రాజధాని పనులను శరవేగంగా పట్టాలెక్కించడంతో విద్య, వైద్యం, వాణిజ్యం, వినోదం, ఆతిథ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశ, విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. 2014-2019 మధ్య జరిగిన భూకేటాయింపులను సమీక్షించి వాటిలో కొన్ని సంస్థలకు కేటాయింపులు కొనసాగిస్తున్న ప్రభుత్వం కొత్తగా అనేక సంస్థలకు భూములిస్తోంది. బిట్స్, ఎక్స్ఎల్ఆర్ఏ వంటి అనేక సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు భూములు కావాలి. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వంటి ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక వ్యూహము ఉంది. ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తోంది. దీంతో రాజధానిలో భూముల కోసం మరింత డిమాండ్ పెరుగుతోంది. అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను అక్కడి నుంచే సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. దీనికి భూములు అవసరం. అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేకపోవడం, భూముల కోసం డిమాండ్లు పెరుగుతుండటం, సిఆర్డీఏ దగ్గర చాలా పరిమితంగానే 2000 ఎకరాలు భూమి ఉండటం, సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. విమానాశ్రయానికి 4000 ఎకరాలు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక TEFR రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ APADC ఇప్పటికే టెండర్లు పిలిచింది. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని MRO సదుపాయం, నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్, శిక్షణ కేంద్రాలతో సమీకృతంగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచన. దీనికి సుమారు 4000 ఎకరాలు కావాలని అంచనా. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఒక ప్రముఖ సంస్థ ఇప్పటికే ఆసక్తి కనబరిచింది.